ఏం పాపం తెలియదు మా అయ్యమని అడిగి ముట్టిరా దుర్గమ్మని అడగ ముట్టిరా కొబ్బరికాయ కొట్టమంటే కొబ్బరికాయ కొడుతుంది కోని పోయమంటే కోని పోయపోయి అన్ని అడిగేసేస్తాం అన్ని అడిగి కొబ్బరికాయ కొట్టమంటే కొట్టపోతుంది దుర్గమ్మ తల్లి ఇలా దుర్గమ్మ పండుగ చేసినాం 11 నెలల వరకు మంచిగా మాకు కొడుకో బిడ్డను ఉడితే మంచిగా వెళ్ళిపోయిన దుర్గమ్మ గారికి వచ్చింది సేవ ఒక 3 నెలలు చేసుకుంటామని మొక్కిరు అనుకోరి అందరి దేవతలు మొక్కురి 11 నెలల వరకు కొడుకు ఇచ్చినాక మరి వెళ్ళిపోయిన దుర్గమ్మకు రోని వాన కొట్టి మనమడు కొట్టి ఈ వెంకటేశ్వర అంటది నువ్వు కొమ్మడి వెళ్ళి అంటావు ఇంకో దేవుడు అంటాడు ఇంకో దేవుడు అంటాడు చెప్పండి పోరా ఏడుపాయలకు మనమడు పెట్టినాక పోతారు పోవాలంటే మరి 10 ఎకరాల జమీన్ బట్టి ఖరాబ్ అవుతుంది అని ఒక జిదాన్ని పెట్టారు జిదాన్ని పెట్టి 5 ఎకరాలు మొక్కజొన్న వేసారు 5 ఎకరాలు వరి పంట వేసారు జిదాన్ని పెట్టి జిదా మరి కట్టు కావాలి కాయరా దొంగ అయితే కట్టేసి దండు వాడుతుంది మేము 3 నెలల దాకా రాము సేవలే ఉంటాం అప్పుడేమరా నేను ఇట్లా ఇట్టాను నాగేవాల్సి అప్పుడే పుట్టింది నేను కొడతామనే బంధు కత్తి వీళ్ళు ఇత్తనాలు పంచుకుంటారు చూడు 3 నెలలు సేవ చేసుకుని మరి జీతానికి చెప్పారు మరి జీతాలు మరి కట్టు కావాలి కాస్తుండాలి ఇద్దరు గుడి దొంగతనం చేసారు 3 నెలలకు మొక్కజొన్న పంట పండింది ఇక జీతాలు మరి పని చేస్తున్నారు లేదని తెలంగాణ పోయి చూసేవారికి జీతాలు చేయడాడు నేను జీతాలు చేయడం మరి జీతాలు వేయడం 10 తక్కువ తీసుకుందాం కాల్చుకుందాం బుక్కుదాం మళ్ళీ దొంగతనం పేరు పెట్టి జీతాలు వేసి జీతాలు వేయడం చూసావా వాడు వీడు ఇద్దరు గుడి కాల్చుకుని వాడికి ఏం తెలియదు ఒక్కటి దొంగతనం చేసింది తిన్నది తిన్నడా లేడా తెల్లారు లేకపోతే పార్టీ లేకపోయింది మరి దొంగతనం చేసేందుకు జీతాన్ని తప్పవుతుందా కట్టేసేందుకు జీతాన్ని తప్పవుతుందా కట్టేసిన జీతాన్ని ఎంత తప్పవుతుంది నీ చేరు మేడం జీతాన్ని పెట్టిపోయాను దెబ్బ ఉరికొచ్చి కట్టేది తెలంగాణ మొక్కలు కనబడిపోయాయి మొదలు వేసే వరకు పార్టీలే మరి పటేల్ తప్పు చేస్తే మరి పటేల్ శిక్ష ఉంటుందా ఉండదా పటేల్ దొంగదానికి ఇలా నా దుర్గమ్మ కాడ నన్ను అడగకుండా దుర్గమ్మ కొబ్బరికాయ కొట్టకుండా నా చేను కాడ మీరు నన్ను మీద పెట్టి తెలంగాక ఇప్పుడు దొంగతనం చేసి నేను ఎట్టుకుంటా మీరు మరి లేకపోతే వేరే కూడా తీసుకుపోయింది మరి నువ్వేం చెప్తున్నావు జీతా నన్ను ఈ షాప్ చేసి పోయిపోయి వేరే తిన్నాక అట్లా చెప్పిన తిన్నదాకా అట్లా చెప్పిన తిన్నాక ఇట్లా చెప్తాను మరి పోనీ కూడా అయిపోతుంది కొబ్బరికాయ పడిపోతుంది ఎట్లుంటుంది హలో